శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న: యోగ సాధన ద్వారా ఆయుర్దాయమును పెంచుకొనే వీలున్నదా? మాస్టర్ చెబుతున్నారు, నీవు ఆధ్యాత్మిక సాధకుడవైన తరువాత ఏదో ఒకనాటికి క్రుళ్ళిపోయే ఈ శరీరమును అంటిపెట్టుకొని ఉండాలనే భ్రాంతి నుండి బయటపడుట జరుగుతుంది. అంటే అడిగిన ప్రశ్న ఏంటండి, ఆయుర్దాయమును పెంచుకోవచ్చా అంటే మాస్టర్ అంటున్నారు, ఈ శరీరాన్నే అంటిపెట్టుకుని ఉండాలనే భ్రాంతి అది ఎందుకయ్యా, దాని నుండి బయటపడటం జరుగుతుంది. ఆ భ్రాంతి నుండి బయటపడటం జరుగుతుంది ఎప్పుడు? నీవు ఆధ్యాత్మిక సాధకుడవైన తరువాత అంటున్నారు. నేను ప్రతి 5 సంవత్సరములకు ఒక ఫోటో తీయించుకొని వాటిని వరుసలో తగిలించి ఒక మారు వాటిని పరిశీలించాననుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఇది మనకు మనం కూడా ప్రశ్నేసుకోవాలండి. మనమే ఉన్నాము, ప్రతి 5 ఏళ్లకే ఓ ఫోటో తీయించుకున్నాము. అట్లా ఆ ఫోటోలన్నీ వరుసగా తగిలించుకొని ఇప్పుడు చూస్తున్నాం. మొదటి దానిలో లేత వయస్సులో ఉన్న నేను, తరువాత దానిలో నేను నా అందాలు, ఆ తరువాత నా పెండ్లి ఫోటో, అటుపైన నాకు పిల్లలు కలిగినవి, దాని తరువాతి దానిలో నేను నా కుటుంబముతో కలిసి చేసిన విలాసయాత్రలు, ఆ తరువాత దానిలో జనమందరూ నా అందాన్ని చూసి దిగ్భ్రాంతులగుట, అటు తర్వాతి ఫోటోలో నా మొదటి అందవిహీనముగా మారి ఆ పైన క్రమముగా పరిణామములో వెనక్కి తిరిగి కోతి యోగము ఏర్పడుట, చివరికి అస్థిపంజరములోని పుర్రెవలే మారుట. ఈ ఫోటోలన్నింటినీ ఒక్కమారే వరుసగా పరిశీలించినచో 60 ఏండ్ల వయస్సు తరువాత ఈ అస్థిపంజరమున మనము ఉండగలుగుట సాధ్యమా? మీలో 60 సంవత్సరములు పైబడిన వారు నన్ను క్షమించండి. పోని మా దేశములో వలె 100 సంవత్సరములు లెక్క వేసుకుందాము. మరి ఆ పైనైనా తప్పదు కదండి. అందువల్ల మాస్టర్ ఇక్కడ అలాంటి శరీరంలో, అంటే ఎప్పటికైనా కృషించిపోయేటువంటి ఈ శరీరమును అంటిపెట్టుకొని ఉండాలనుకోవటము ఏమిటి అంటున్నారండి. ఈ రకంగా మాస్టారు మనకి చక్కగా తెలియచేశారు. స్వస్తి. వాసుదేవా.